హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ మెథడాలజీ అండి. సో మ్యాథ్స్ మెథడాలజీలో ఏమేమి బిట్స్ వచ్చాయి అనేది చూద్దాం. ఇది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ తెలుగు మెథడాలజీ పెట్టాను, ఇంగ్లీష్ పెట్టాను, ఈవీఎస్ పెట్టాను, ఇప్పుడు మ్యాథ్స్ పెడుతున్నాను. ఇందులో కూడా 10 బిట్స్ అనేవి ప్రీవియస్వి తీసుకున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఓన్లీ 10 బిట్స్ తీసుకోవడం జరిగింది. సో ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రతి కాన్సెప్ట్ని కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ ప్రీవియస్ బిట్స్ అనాలిసిస్ చూడండి, సరిపోద్దండి. డెఫినెట్గా ఈ మ్యాథ్స్ మెథడాలజీలో 6 బిట్స్ వస్తాయి కదా, ఈజీగా 5 బిట్స్ చేసేలాగానే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈజీగా 5 బిట్స్ కూడా గెయిన్ చేస్తారు. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమంది ఆస్పిరెంట్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బిట్టు చూడండి. ఒక ఉపాధ్యాయుడు జ్యామితిలో a+b యూనిట్ల భుజము గల చతురస్రం యొక్క వైశాల్యాన్ని బీజగణిత సర్వ సమీకరణం a+b² ఉపయోగించి సులభంగా గణించవచ్చునని బోధించాడు. ఈ విధమైన బోధన ఈ క్రింది సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. సో మనం ఇక్కడ విద్యా ప్రణాళిక అనే టాపిక్లో ఈ సహసంబంధం అనే వర్డ్స్ మనం వింటామండి. సో ఆప్షన్స్ చూడండి. దైనందిన జీవితంతో మాత్రమే సహసంబంధం, గణితంలోని వివిధ శాఖల మధ్య సహసంబంధం, ఇతర విషయాలతో సహసంబంధం, ఒకే శాఖలో సహసంబంధం. ఓకే, ఒక్కసారి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, దాని తర్వాత మీరే బిట్కి ఆన్సర్ చేస్తారు. సో మనది మొబైల్లోనే ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొద్దిగా రాసింది కనిపించకపోవచ్చు అండ్ అర్థం అవ్వకపోవచ్చు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ సహసంబంధం అనేది 2 రకాలుగా ఉంటుందండి. సో అదేంటి అంటే, ఒకటి అంతర్గత సహసంబంధం అని ఉంటుంది, ఇంకోటి బహిర్గత సహసంబంధం అని ఉంటుందండి. ఓకే, అంతర్గత బహిర్గత అని ఉంటుంది. సో అంతర్గత సహసంబంధంలో మళ్ళీ తిరిగి 2 రకాలుగా ఉంటుంది, మళ్ళీ బహిర్గత సహసంబంధంలో తిరిగి 2 రకాలుగా ఉంటుందండి. సో కాన్సెప్ట్ క్లారిటీగా అర్థం చేసుకోండి. సో అంతర్గత సహసంబంధంలో 2 ఉంటాయి కదా. సో ఆ 2 పార్ట్స్ ఏంటి అంటే, ఇక్కడ వివిధ శాఖలతో సహసంబంధం అండి, వివిధ శాఖలతో సహసంబంధం ఉంటుంది, ఇంకోటి ఒకే శాఖలో సహసంబంధం ఉంటుందండి. ఓకే, అదే బహిర్గత సహసంబంధంలో కూడా 2 రకాలుగా ఉంటాయి. అదేంటి అంటే, నిత్య జీవితానికి సంబంధించిన సహసంబంధం ఉంటుంది, అదేవిధంగా ఇతర విషయాలకు సంబంధించిన సహసంబంధం అనేది ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ అంతర్గత సహసంబంధంలో వివిధ శాఖలతో సహసంబంధం అంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు, అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు సంఖ్యా వ్యవస్థను బోధిస్తున్నప్పుడు ఆ సంఖ్యా వ్యవస్థతో ఇంకొన్ని టాపిక్స్ని ఇంటర్లింక్ చేయడం అన్నట్టు. ఆ సంఖ్యా వ్యవస్థతో మిగిలినవి, ఇప్పుడు సంఖ్యా వ్యవస్థకు సంబంధించింది, నెంబర్ సిస్టానికి సంబంధించింది అది మాత్రమే బోధించాలి. అంటే పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు అది మాత్రమే బోధించాలి. బట్ ఇక్కడ వివిధ శాఖలతో కాబట్టి వేరే వేరే చాప్టర్స్కి సంబంధించినవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం అన్నట్టు. అంటే ఇప్పుడు సంఖ్యా వ్యవస్థను బోధించేటప్పుడు అంకగణితాన్ని బోధించడం, దానితో పాటే బీజగణితాన్ని ఇంక్లూడ్ చేయడం, దానితో పాటే త్రికోణమితిని చెప్పడం, ఇలా అన్నట్టు. అంటే ఒక సంఖ్యా వ్యవస్థ అనే టాపిక్ని బోధిస్తున్నప్పుడు ఇవి వేరే వేరే టాపిక్స్ కదండి, ఆ వేరే వేరే టాపిక్స్ని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తే అది వివిధ శాఖలతో సహసంబంధం అంటారండి. ఓకే, మరి ఇప్పుడు ఒకే శాఖలో సహసంబంధం అంటే, ఇప్పుడు సంఖ్యా వ్యవస్థ చెప్తున్నాం, సంఖ్యా వ్యవస్థ చెప్పేటప్పుడు ఆ సంఖ్యా వ్యవస్థలో ఏమేమి రావచ్చండి చెప్పండి. భిన్నాలు అనేది రావచ్చు, అదేవిధంగా అకర్ణీయ సంఖ్యలు చెప్పొచ్చు, కరణీయ సంఖ్యలు చెప్పొచ్చు, అండ్ న్యాచురల్ నెంబర్స్ చెప్పొచ్చు, అండ్ అదేవిధంగా స్థాన విలువలు చెప్పొచ్చు. ఇదంతా కూడా సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన పార్టే కదండి. దీంట్లో ఏదైనా వేరే టాపిక్ యాడ్ చేసామా అంటే, ఇప్పుడు అంకగణితం అనేది ఒక కంప్లీట్ డిఫరెంట్ చాప్టర్ అది. సో డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు బీజగణితం అనేది డిఫరెంట్ టాపిక్. సో అలాంటి డిఫరెంట్ టాపిక్ యాడ్ చేస్తామా? లేదు కదా, దానికి రిలేటెడ్గా ఉన్నది మాత్రమే యాడ్ చేసాం. అంటే ఒకే శాఖ దానికి సంబంధించింది మాత్రమే యాడ్ చేసాం కాబట్టి అది ఒకే శాఖతో సహసంబంధం అంటారు. ఓకే, అంటే అంతర్గత సహసంబంధంలో వివిధ శాఖలతో సహసంబంధం అంటే, ఒక లెసన్ చెప్పేటప్పుడు ఆ లెసన్కి సంబంధించినవి కాకుండా వేరే అనదర్ లెసన్స్ని కూడా తీసుకొని చెప్తే అది వివిధ శాఖలతో సహసంబంధం. లేదు, ఒక లెసన్ చెప్పేటప్పుడు దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ తీసుకొని చెప్తే అది ఒకే శాఖలో సహసంబంధం అంటారండి. క్లియర్? నెక్స్ట్ బహిర్గత సహసంబంధం అంటే,
అది ఒకటి నిత్య జీవిత సహసంబంధం అని చెప్పా, ఇతర విషయాలతో సహసంబంధం అని చెప్పా. నిత్య జీవిత సహసంబంధం అంటే ఏంది అంటే గృహానికి సంబంధించి కావచ్చు, ఏదైనా వారి యొక్క వృత్తులకు సంబంధించినవి కావచ్చు యాడ్ చేసి చెప్తే అది నిత్య జీవితానికి సంబంధించింది. ఇతర విషయాలతో అంటే ఇతర విషయాలంటే ఏంటండి, ఇప్పుడు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అన్నట్టు, అంటే ఇప్పుడు కళలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, వ్యాయామాలు కావచ్చు, ఇలాంటివి చెప్తే అది ఇతర విషయాలు. సో ఇది ఇతర విషయాలకు సంబంధించింది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఒకటి మళ్ళీ ఇది మొత్తం తీసేస్తానండి, క్లారిటీగా చూసుకోండి. అంతర్గత సహసంబంధం అంటే 2 రకాలుగా ఉంటుంది. వివిధ శాఖలతో అంటే వేరే వేరే సబ్జెక్ట్స్ని కూడా యాడ్ చేయడం, అంటే వేరే వేరే న్యూ చాప్టర్స్ని ఒకే శాఖలో అంటే ఆ లెసన్కి సంబంధించి చెప్తూ దాంట్లో ఇంటర్లింక్గా ఉండే టాపిక్స్ చెప్పడం. ఓకే, బహిర్గత అంటే నిత్య జీవితానికి సంబంధించింది, ఇతర విషయాలతో సంబంధించింది. క్లియర్? ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఉపాధ్యాయుడు జ్యామితిలో a+b యూనిట్ల భుజం గల చతురస్రం యొక్క వైశాల్యాన్ని బీజగణిత సర్వ సమీకరణంను ఉపయోగించి సులభంగా గణించవచ్చని చెప్పేసి చెప్పాడు. అంటే ఏం చేశాడు ఇక్కడ? జ్యామితి అంటే ఏంటంటే జామెట్రీ కదా. సో ఈ జామెట్రీని బోధించడానికి ఏం చేశాడు? బీజగణితాన్ని తీసుకున్నాడు. చూడండి, జ్యామితి వేరు, బీజగణితం వేరు కదండి. ఇప్పుడు జ్యామితి అనేది కంప్లీట్ డిఫరెంట్ చాప్టర్, అవునా? ఇప్పుడు బీజగణితం అనేది కూడా డిఫరెంట్ చాప్టరే. సో ఇలా 2 డిఫరెంట్ చాప్టర్స్ని తీసుకున్నాడు అంటే వివిధ శాఖలతో సహసంబంధం ఉంది కదండి. అంటే ఏంటి? డిఫరెంట్గా ఉన్నాయి అంటే వివిధ శాఖలతో సహసంబంధం ఉంది కదా. ఇప్పుడు జ్యామితిని బోధిస్తున్నాము అంటే ఆ జ్యామితికి సంబంధించి చతురస్ర వైశాల్యాన్ని తీసుకున్నాడు కదా. సో మనం ఇక్కడ దీర్ఘ చతురస్ర వైశాల్యాన్ని కూడా తీసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఇస్తే అది ఒకే శాఖతో సహసంబంధం అవుతుంది. బట్ ఇక్కడ బోధించేది జామెట్రీ అయితే దానికి బీజగణితాన్ని యాడ్ చేశాడు. సో అంటే వివిధ శాఖలతో సహసంబంధమే కదండి. సో ఆన్సర్ ఏమవుతుంది? వివిధ శాఖల మధ్య సహసంబంధం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ చెప్పాను నేను, కంప్లీట్ డిఫరెంట్ చాప్టర్స్ని యాడ్ చేశాడు అంటే అది వివిధ శాఖల మధ్య సహసంబంధం. దైనందిన జీవితానికి ఉందా? లేదు కదా. ఇతర విషయాలతో సహసంబంధం ఉందా? లేదు. సో ఒకే శాఖలో సహసంబంధం లేదు. ఇక్కడ ఇతర విషయాలంటే ఏం చెప్పాను? ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, వ్యాయామాలు, కళలు అలా అన్నట్టు. ఒకే శాఖలో ఉందా? లేదు. డిఫరెంట్ తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం వివిధ శాఖల మధ్య సహసంబంధం అంటారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అందుకే టైం ఎక్కువ పోయినా పర్లేదని చెప్పాను. సో ఇలాంటి బిట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రేమ్ అవుతాయి, చూసుకోండి. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్, ఒక గణిత ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనంలో ఆసక్తి, పట్టుదల, వైఖరులు వంటి ప్రవర్తన మార్పులను గుర్తించాలనుకున్నాడు. సో ఈ ప్రవర్తన మార్పులు ఈ క్రింది రంగానికి చెందింది. చెప్పండి, మనకి రంగాలు ఉంటాయి కదండి. ఏమేమి రంగాలు ఉన్నాయి? జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం అని చెప్పేసి 3 రంగాలు ఉంటాయి. సో జ్ఞానాత్మక రంగం కింద ఏమేమి వస్తాయి చూసుకోవాలి, భావావేశ రంగం కింద ఏమొస్తాయి, మానసిక చలనాత్మక రంగం కింద ఏమొస్తాయి. ఓకే, సో జ్ఞానాత్మక రంగం అంటే జ్ఞానానికి సంబంధించింది కదండి. సో జ్ఞానానికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్లో ఏమిచ్చాడు? ఆసక్తి, పట్టుదల, వైఖరి అంటున్నాడు. సో వైఖరి అంటే మంచి భావన, ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ఉండడం, పట్టుదల అంటే కాన్ఫిడెన్స్గా ఉండడం. ఇవన్నీ దేనికి సంబంధించినవండి? భావావేశానికి సంబంధించినవి కదండి. జ్ఞానానికి సంబంధించినవే కాదు. మానసిక చలనాత్మక రంగం అంటే చలన నైపుణ్యాలను ఉపయోగించి చేసే రంగాల కాదు కదా. సో ఇలా జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని కూడా పెట్టచ్చు. భావావేశ రంగానికి సంబంధించినవి అవి. సో భావావేశ రంగం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, జ్ఞానానికి సంబంధించినవంటే జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ అని ఉంటే పైన అది జ్ఞానం అవుతుంది. మానసిక చలనాత్మక రంగం అంటే అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం ఇవి ఉంటే మనకి మానసిక చలనాత్మక రంగం అవుతుంది. సృజనాత్మక రంగం ఉండదు కాబట్టి తీసేస్తాం. ఓకే, ఇవి భావానికి సంబంధించినవి అంటే హృదయానికి సంబంధించినవి కాబట్టి ఇవి భావావేశ రంగం అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ బిట్ చూడండి, నిర్మాణాత్మక మదింపు లక్షణం కానిది ఏది? చూడండి, నిర్మాణాత్మక మదింపు అంటే ఏంటండి? ఇప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటండి చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను, మూల్యాంకన రకాలలో లోప నిర్ధారణ మూల్యాంకనం ఉంటుంది, నిర్మాణాత్మక మూల్యాంకనం అని చెప్పాను. అదేవిధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనం, ప్రాగుప్తిక మూల్యాంకనం అని చెప్పాను. సో నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏం చెప్పాను? బోధన జరుగుతూ ఉన్న సమయంలో, ఓకే, బోధన జరుగుతూ ఉన్న సమయంలో చేసే మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం లేదంటే నిర్మాణాత్మక మదింపు అంటారు. ఓకే, సో చూడండి, బోధన జరుగుతూ ఉన్న సమయంలో చేయాలి. సో దాని యొక్క లక్షణం కానిది ఏది అని అడుగుతున్నాడు. చూడండి, లోప నిర్ధారణ స్వభావం. ఎస్, ఎగ్జాక్ట్లీ ఉంటుంది కదండి. అంటే
ఇప్పుడు బోధన చేస్తూ ఉన్నాం, జరుగుతూ ఉంది, బోధన జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా రాంగ్ ఉంటే వెంటనే సరి చేసుకొని చెప్పొచ్చు కదా. సో లోపాన్ని నిర్ధారించుకోవచ్చు కదా. సో నిర్ధారించుకోవచ్చు. సో లోప నిర్ధారణ కరెక్టే అవుతుంది. నెక్స్ట్ నిరంతర ప్రక్రియ స్వభావం, ఎస్ కరెక్టే కదండి. బోధన జరుగుతూ ఉన్న సమయం, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది, అలాంటి సమయంలో జరిపేదే కదా నిర్మాణాత్మక మూల్యాంకనం. సో నిరంతర ప్రక్రియ అనేది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ సంవత్సరం చివరలో నిర్వహించబడుతుంది, కరెక్టా అండి? కాదు కదండి. చూడండి, బోధన జరుగుతూ ఉన్న సమయంలో జరిపేది నిర్మాణాత్మక మూల్యాంకనం, నిర్మాణాత్మక మదింపు అయితే, బోధన జరిగిన తరువాత అంటే బోధన అయిపోయిన తరువాత, బోధన అనంతరం జరిగేది అంటే సంవత్సరం చివరలో జరిగేది, గ్రేడింగ్ ఇచ్చేది ఏది అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం అవుతుంది. సో సంవత్సరం చివరలో నిర్వహించబడేది సంగ్రహణాత్మక మదింపు అవుతుంది. ఓకే. నెక్స్ట్ లోప నివారణ బోధనలో సహాయపడుతుంది, ఎగ్జాక్ట్లీ సహాయపడుతుంది. ఓకే, జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ బిట్, ఇది విద్యా ప్రమాణాల నుండి పడింది. ఆల్రెడీ నేను మొన్ననే అప్లోడ్ చేశాను మ్యాథ్స్ విద్యా ప్రమాణాలు, అది చూసుకోండి. చూడండి, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఇలా అడిగాడు: ప్రతి ప్రధాన సంఖ్యను 2 సంఖ్యల వర్గాల భేదంగా రాయవచ్చా లేదా వివరించండి అని చెప్పాడు. ఓకే, ఇది ఏ విద్యా లక్ష్యం అవుతుంది అని అడిగాడు. సో మనకి మ్యాథ్స్ విద్యా ప్రమాణాలు 5 ఉంటాయని తెలుసు. అవి సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, నెక్స్ట్ వ్యక్తపరచడం, నెక్స్ట్ అనుసంధానం, నెక్స్ట్ ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ అని చెప్పేసి మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక్కసారి క్వశ్చన్ చూసారు కదా, ఆప్షన్స్ చూడండి. జ్ఞాపక స్థాయి అవగాహన అనేది మనకి విద్యా ప్రమాణం అవుతుందా? అవ్వదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అవుతుంది. సో ఇది హోల్లో ఉంచండి. సర్వ సమానత్వాలను గుర్తించుకోవడం, ఇది అవుతుందా విద్యా ప్రమాణం? కాదు కదా, తీసేస్తాం. వివేచనను నివారించడం కాదు కదా, తీసేస్తాం. సో ఇలా చూసుకున్న మన కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనేది ఆన్సర్గా పెట్టవచ్చు. ఓకే, లేదు క్వశ్చన్ బట్టి వెళ్తే చూడండి, ఇక్కడ మనకు కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అంటే క్వశ్చన్ అనేది క్లారిటీగా ఇవ్వడు. ఓకే, అంటే నూతన సమాధానం అనేది రాకుండా ఇలా చేయవచ్చా, రాయవచ్చా అని అడుగుతాడు. ఇలా అడిగితే అది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అని చెప్పాను. చూడండి, ప్రతి ప్రధాన సంఖ్యను 2 సంఖ్యల వర్గాల భేదంగా రాయవచ్చా అని అడిగాడు. కానీ ఇక్కడ నేను క్వశ్చన్ ఇచ్చాడా క్లారిటీగా? ఇవ్వలేడు కదా. అలా ఇవ్వకపోతే అది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకి వెళ్ళిపోతుంది. లేదు, మనకు క్వశ్చన్ ఇస్తే దాన్ని మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది కాబట్టి అది మనకి సమస్య సాధన అవుతుంది. ఓకే, క్వశ్చన్ క్లారిటీగా ఇవ్వలేడు. సో అలాంటప్పుడు కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకి వస్తుంది. ఓకే, మొన్న క్లాస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, నెక్స్ట్ కరికులం అంటే విద్యా ప్రణాళికకు సంబంధించి విధులేవి అని అడుగుతున్నాడు. సో విద్యా ప్రణాళిక అంటే ఏంటి మీకు క్లారిటీగా తెలుసుంటే ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు. ఓకే, ఏంటండి విద్యా ప్రణాళిక అంటే? విద్యా ప్రణాళిక అనేది ఒక విద్యా సంవత్సర కాలంలో విద్యార్థులకు అందించే పాఠ్య అంశాలు కావచ్చు, సహపాఠ్య అంశాలు అంటే పాఠ్యేతర అంశాల మొత్తం సముదాయాన్ని ఏమంటారు అంటే కరికులం అంటారండి. ఓకే, లేదు ఓన్లీ పాఠ్యాంశాలకు సంబంధించి రెడీ చేసుకునేది ఏంటి అంటే అది సిలబస్ అవుతుంది. కానీ పాఠ్యేతర అంశాలకు సంబంధించిన మొత్తం ప్రణాళిక ఏది అంటే విద్యా ప్రణాళిక అవుతుంది. ఓకే, ఇది విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని సూచించడానికి కోసం రెడీ చేసిన ప్రణాళిక అండి. ఓకే, విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని సూచిస్తుంది. సో ఈ విద్యా ప్రణాళికలో విధులేంటి అని అడుగుతున్నాడు. ఒకసారి జూమ్ చేస్తాను. చూడండి, అభ్యసన అనుభవాల ఎంపికలో సహాయం చేయడం కరెక్టే కదండి. అభ్యసన అనుభవాల ఎంపిక అంటే లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని ఎంపిక చేయడంలో సహాయపడుతుంది కదండి, కంపల్సరీ సహాయపడుతుంది. ఎందుకంటే విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి సంబంధించి పాఠ్యేతర అంశాలన్నింటినీ తీసుకుంటాం ఇందులో. కాబట్టి అభ్యసన అనుభవాల ఎంపికలో డెఫినెట్గా సహాయపడుతుంది. నెక్స్ట్ మూల్యాంకనానికి ఆధారాన్ని అందిస్తుంది. ఎస్, మూల్యాంకనానికి ఆధారాన్ని డెఫినెట్గా అందిస్తుంది కదా. నెక్స్ట్ ఉపాధ్యాయుల జీతభత్యాలను నిర్ణయించడం. అసలు ఉపాధ్యాయుల జీతభత్యాలను నిర్ణయించడం అనేది దీని విధిగా ఉంటుందా? ఉండదండి. సో ఉండదు కాబట్టి తీసేస్తాం. నెక్స్ట్ పాఠ్య పుస్తకాల తయారీకి మార్గదర్శకత్వం వహిస్తుంది డెఫినెట్గా. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఉపాధ్యాయుల జీతభత్యాలను నిర్ణయించడం అనేది దీంట్లో తీసుకోకూడదు. ఓకే, ఇది మనకు దేని కిందకి వస్తుందండి? మరి సంస్థాగత ప్రణాళికలో రాసుకున్నప్పుడు మనం ఈ ఉపాధ్యాయుల జీతభత్యాల గురించి మాట్లాడతాం. ఓకే, సో ఇది కరికులంకి మాత్రం రాదు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? ABD మాత్రమే కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్.
డిడక్టివ్ మెథడ్ గురించి వచ్చింది. అంటే నిగమన పద్ధతిని ప్రధానంగా ఇలా ఉపయోగించబడుతుంది. చూడండి, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఆగమన పద్ధతి అంటే ఏందండి, ఉదాహరణల నుంచి సూత్రానికి వెళ్తుంది. అంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్తుంది. మరి నిగమన పద్ధతి అంటే ఏంటండి, ఇది సూత్రం నుంచి ఉదాహరణల వైపు వెళ్తుంది. అంటే తెలియని దాని నుంచి తెలిసిన దానికి వెళ్తుందండి. ఓకే, అంటే సూత్రం నుంచి ఆల్రెడీ మనకు సూత్రం తెలిసిందే ఉంటుంది, అక్కడ సూత్రాన్ని కనుగొనబడే ఉంటుంది. సో సూత్రాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి మనం ఆన్సర్ అనేది తీసుకుంటాం. సో ఇలా సూత్రాన్ని డైరెక్ట్గా ఉపయోగించే పద్ధతి ఏది అంటే నిగమన పద్ధతి అని చెప్పొచ్చు. ఓకే, సో ఒకసారి ఆప్షన్ చూడండి. ఉదాహరణల నుండి నియమాలను ఉత్పాదించడం అంట. ఉదాహరణల నుండి సూత్రానికి వెళ్ళే పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. అంటే ఆగమాగం కాకుండా నిదానంగా వెళ్ళడం, అంటే ఉదాహరణలను చూసుకుంటూ సూత్రం వైపుకు వెళ్ళడం. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా వెళ్ళే పద్ధతి ఆగమన పద్ధతి అవుతుంది. నిగమన కాదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ సూత్రాలను నిర్మించడం. ఉదాహరణలు అన్నింటినీ యూజ్ చేసుకొని సూత్రం వైపుకి వెళ్తాం కదా, అంటే సూత్రాన్ని నిర్మిస్తాం. సో అది ఆగమన పద్ధతి అవుతుంది కదా, సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ ఏర్పరచబడిన నియమాలను నిర్దిష్టమైన సందర్భానికి వర్తింపజేయడం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. ఏర్పరచబడిన నియమాలు అంటే ఏదైనా ఏర్పరచబడిన సూత్రం ఉంటే దానిని నిర్దిష్ట సందర్భానికి, అంటే ఇచ్చిన క్వశ్చన్కి వర్తింపజేస్తాం. సో ఇది మనకి నిగమన పద్ధతి అవుతుంది. అంతే కదండి, సూత్రం ఆధారంగా మనం ఉదాహరణకి వెళ్తాం కాబట్టి అది నిగమన పద్ధతి అవుతుంది. నెక్స్ట్ మార్గదర్శకత్వం లేకుండా ఫజిల్స్ని సాధించడం. అంటే గైడెన్స్ లేకుండా మనం ఒక ఫజిల్ని సాధిస్తున్నాము అంటే దానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అంటే ఎన్నో ఉదాహరణలు తీసుకొని అక్కడ ఫజిల్ని కంప్లీట్ చేస్తాం. సో అది ఆగమన పద్ధతి అవుతుంది. ఓకే, లేదు మనం మార్గదర్శకత్వం ఉండి ఫజిల్ని సాధించాము అంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ముందే ఇస్తారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడలేదు కదా, కాబట్టి ఇది ఆగమన పద్ధతి కిందకి వెళ్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ బిట్ చూడండి. ఇది ఏం బిట్ అండి, ఎక్కడి నుండి పడింది బిట్టు? కరికులం అనే టాపిక్ నుండే పడింది. చూడండి, పాఠ్యాంశాల అమరికలో సర్పిలాకార పద్ధతి యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి? ఓకే, సో మనం కరికులం నిర్వహించేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయండి. సో దాంట్లో మనం ఎన్నుకున్న పాఠ్యాంశాలను ఇట్లా తరగతి వారీగా విభజించడానికి కొన్ని పద్ధతులను యూజ్ చేస్తాం. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ శీర్షిక పద్ధతి, దీన్నే టాపికల్ మెథడ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏకకేంద్ర పద్ధతి అని ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఇచ్చిన సర్పిలాకార పద్ధతి అని ఉంటుందండి. సో మనకు అడిగింది సర్పిలాకార కదా, మిగతావి కూడా చూద్దాము ఎందుకంటే రీకాల్ చేసుకోండి. సో ఇక్కడ శీర్షిక పద్ధతి అంటే ఏంటంటే ఇక్కడ సమాచారం మొత్తం కూడా ఒకే తరగతిలో ఉంటుందండి. ఓకే, అంటే ఒక టాపిక్ అనేది మొత్తం ఒకే తరగతిలో ఉంటుంది, మళ్ళీ వేరే ఏ తరగతిలో కూడా రిపీట్ అవ్వదన్నట్టు. ఓకే, ఇలా రిపీట్ అవ్వకుండా మొత్తం ఒకే తరగతిలో ఉంటే దాన్ని శీర్షిక పద్ధతి అంటారండి. అంటే ఇక్కడ ఏంటి, విషయ పరిపూర్ణత మొత్తం కూడా మనకి ఒకే తరగతిలో రావడాన్నే శీర్షిక పద్ధతి అంటారు. ఓకే, మరి ఏకకేంద్ర పద్ధతి అంటే ఏంటి? ఇక్కడ ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క తరగతిలో ప్రవేశపెట్టడానికి చాయిస్ ఉంటుంది అన్నట్టు, అంటే రిపీట్ అవుతుంటుంది. అది ఎప్పుడు ఒక 1 ఇయర్కి, అంటే ఇప్పుడు 3rd క్లాస్లో రిపీట్ అయ్యింది మళ్ళీ 4th క్లాస్లో రిపీట్ అవుతుంది అన్నట్టు, అంటే ఒక సంవత్సర కాలం పడుతుంది. విషయాన్ని విస్తరింపజేస్తారు అన్నట్టు. ఒక పాఠానికి సంబంధించి ఇప్పుడు సాంఖ్యక శాస్త్రం తీసుకోండి. సాంఖ్యక శాస్త్రం అనేది 6th క్లాస్లో రిపీట్ అవుతుంది, అదేవిధంగా 7thలో రిపీట్ అవుతుంది, 8thలో రిపీట్ అవుతుంది. ఇలా ఒక్కో క్లాస్లో రిపీట్ అవుతూ ఉంటే, అంటే ఒక్కో తరగతిలో రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఏకకేంద్ర పద్ధతి అంటారు. ఇలా రిపీట్ అవ్వడానికి ఒక సంవత్సర కాలాన్ని తీసుకుంటామండి. ఓకే, అదే శీర్షిక పద్ధతి అయితే మొత్తం ఒకటే క్లాస్లో, ఇప్పుడు సాంఖ్యక శాస్త్రం మొత్తం కూడా ఒకటే క్లాస్లో ఉంటే అది శీర్షిక పద్ధతి. లేదు సాంఖ్యక శాస్త్రం ఒక్కొక్క క్లాస్లో ఉంది, ఒక్కొక్క తరగతిలో ఉంది అంటే అది ఏకకేంద్ర పద్ధతి. మరి సర్పిలా పద్ధతి అంటే ఏంటి అంటే ఒక లెసన్ని అదే క్లాస్లో రిపీట్ అవుతూ పెట్టడం అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా భిన్నాలు అనే టాపిక్ ఉంది. ఆ భిన్నాలు అనే టాపిక్ని సంఖ్యా వ్యవస్థలో మనకు కనబడింది అంటే మళ్ళీ అదే బీజగణితంలో కూడా యాడ్ చేయడం, మళ్ళీ అదే టాపిక్ని జామెట్రీలో కూడా యాడ్ చేయడం అన్నట్టు. అంటే ఒకే క్లాస్లో సరైన కాల వ్యవధిలో మనకి యాడ్ చేస్తూ ఉంటే దాన్ని సర్పిలాకార పద్ధతి అంటారండి. అంటే సర్పిలాకారం అంటే ఒకటే క్లాస్లో ఒక 2-3 సార్లు రిపీట్ అవ్వడం అన్నట్టు. అంటే ఇప్పుడు 3rd క్లాస్లో ఒక ఏప్రిల్ నెలలో ఒక టాపిక్ అనేది కనిపించింది అంటే మళ్ళీ
ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో మళ్ళీ అదే టాపిక్ కనిపిస్తుంది, మళ్ళీ జనవరి అండ్ ఫిబ్రవరిలో మళ్ళీ అదే టాపిక్ కనిపిస్తుంది అన్నట్టు. అంటే ఒక 2-3 నెలలకు ఒకసారి మళ్ళీ అదే టాపిక్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని సర్పిలా పద్ధతి అంటారు. ఓకే, ఇదండి. ఒకే క్లాస్లో మొత్తం లెసన్ అనేది ఉంటే అది శీర్షిక పద్ధతి. ఒక క్లాస్లో ఉండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూడా అదే టాపిక్ రిపీట్ అవుతూ ఉంటే అది ఏకకేంద్ర పద్ధతి. ఒకే క్లాస్లో ఒక 2-3 నెలలకు ఒకసారి టాపిక్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని సర్పిలా పద్ధతి అంటారు. ఓకే, క్లియర్, తీసేస్తున్నాను ఇది. సో ఇప్పుడు చూడండి, కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో సర్పిలా పద్ధతి అంటే ఒకే లెసన్ అనేది ఒకే క్లాస్లో డిఫరెంట్ నెలల్లో రిపీట్ అవ్వడం. చూడండి, శీర్షిక ఒకేసారి పూర్తి చేయబడుతుంది, కరెక్టా అండి? కాదు కదా, శీర్షిక మొత్తం ఒకేసారి పూర్తి చేయబడేది అంటే ఒకటే క్లాస్లో రిపీట్ అవుతుంది, మళ్ళీ రిపీట్ కాదు. అదేమని చెప్పా నేను? శీర్షిక పద్ధతి అని చెప్పా, అవునా? సో ఇది తీసేస్తాం. మనకు కావాల్సింది సర్పిలాకార పద్ధతి. నెక్స్ట్, శీర్షికపై లోతైన ప్రత్యేక అవకాశాలను అందిస్తుంది. సో శీర్షికకు సంబంధించింది వచ్చింది, సో అది ప్రత్యేక అవకాశాలను లోతైనదిగా అందిస్తుందంట, అందించదు కదండి, సో తీసేస్తాం. నెక్స్ట్, అంటే ఒకటే దగ్గర కనిపిస్తుంది అని అంటున్నాడు, కాదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక సామాగ్రిని సులభంగా నిర్వహించేందుకు అనుమతిస్తుంది. సో అవుతుందా? అవ్వదు కదండి, సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ చూడండి, విషయ పునర్విమర్శకు అవకాశం కల్పిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. సర్పిలాకార పద్ధతి అంటేనే ఒకటే క్లాస్లో రిపీట్ అవుతూ ఉంటుంది, అంటే విషయాన్ని పునర్విమర్శ చేసుకోవచ్చు కదా, అంటే రివిజన్ అవుతూ ఉంటుంది కదా కంటెంట్ అనేది. సో రివిజన్ అవుతుంది, సో రివిజన్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఇది నెక్స్ట్ బిట్ చూడండి, జనరల్ బిట్ ఇది. విద్యార్థులు గణిత భావనలను తప్పుగా అర్థం చేసుకోవడాన్ని గణిత ఉపాధ్యాయులు ఎలా తొలగించాలి? సో గణిత భావనలు ఉన్నాయి, వాటిని విద్యార్థి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా నువ్వేం చేస్తావు? ఓకే, చూడండి, నిర్వచనాలను మరియు సూత్రాలను కంఠస్థంతో జ్ఞప్తి చేసుకోవడానికి ప్రోత్సహించడం అంట. అసలు బట్టి పట్టడానికి ఛాయిస్ ఉంటుందా? సో బట్టి పట్టే విధంగా చేస్తే అది రాంగే కదా, సో ఇది తీసేస్తాం. నెక్స్ట్, సందేహాలను సరైన వివరణలతో నివృత్తి చేయడం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. అంటే ఒక గణిత భావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు, అలాంటప్పుడు అతనికి ఏమేమి డౌట్స్ వస్తాయో వాటన్నింటినీ సరైన వివరణలతో మనం నివృత్తి చేసినాం అనుకో, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తప్పుడు భావనలను విస్మరించడం కాదు కదండి. నెక్స్ట్, ప్రశ్నించడాన్ని నిరుత్సాహపరచం. సో ఇది తీసేస్తాం. ఓకే, జనరల్ బిట్ ఈజీగా పెట్టొచ్చు. ఏ పద్ధతిలో అనుభవం మరియు ఆవిష్కరణ ద్వారా నేర్చుకునే వాతావరణం ఉంటుంది? ఓకే, చూడండి, అనుభవం ఉండాలి, ఆవిష్కరణ ఉండాలి. నిగమన పద్ధతిలో అనుభవం ఆవిష్కరణ కనబడుతుందా? కనబడదు కదా, తీసేస్తాం. సంశ్లేషణ పద్ధతిలో కనబడదు, ఉపన్యాసంలో కనబడదు, ప్రయోగశాల పద్ధతిలో కనబడుతుంది. ఆవిష్కరణ చేస్తాం కదండి, అదేవిధంగా కృత్యాధార పద్ధతిలో కూడా ఆవిష్కరణ కనబడుతుంది. అంతేకాకుండా ప్రాజెక్టు పద్ధతిలో కూడా ఆవిష్కరణ కనబడుతుందండి, కనిపిస్తుంది కదా, సో కనిపిస్తుంది. ఈ 3 పద్ధతులలో మనకి ఆవిష్కరణ అనుభవం అనేది కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఇది చిన్న లాజిక్ బిట్, ఈజీగా పెట్టొచ్చు. గణిత ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటనలో ఈ క్రింది మానవ నిర్మిత నిర్మాణాల ద్వారా రేఖాగణిత ఆకారాలు మరియు సౌష్ఠవాన్ని మరింత సముచితంగా బోధించగలరు. ఓకే, గణిత ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటనలు చేస్తున్నారు. సో దాంట్లో గణితానికి సంబంధించిన రేఖాగణిత ఆకారాలు సౌష్ఠవాన్ని ఏ క్షేత్ర పర్యటనలో భాగంగా బోధించవచ్చు అని అడుగుతున్నాడు, చెప్పండి. వినోదభరిత పార్కులలో కనబడుతుందా రేఖాగణిత నిర్మాణాలు? సౌష్ఠవానికి సంబంధించినవి కనబడదు కదా, తీసేస్తాం. సినిమా వర్క్షాప్లలో కనబడదు, బీచ్లలో కనబడదు, కానీ చారిత్రక కట్టడాల్లో కంపల్సరిగా రేఖాగణిత ఆకారాలు సౌష్ఠవానికి సంబంధించినవి స్పష్టంగా కనబడతాయి. సో ఇది జనరల్ బిట్, జనరల్గా థింక్ చేసి పెట్టవచ్చు. ఓకే, ఇదండి టోటల్గా ఇందులో కూడా 10 బిట్స్ అనేవి కవర్ చేశాను. సో ప్రతిదీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాను అంటే మీరు రీకాల్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుందని ఇచ్చాను. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.